విశ్వాస సమూహం అంతటికి వందనములు, స్తుతులు తెలియజేస్తున్నాను. మరి ప్రశస్తమైనటువంటి ఆదివారం నాడు మనకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన అంశము బాప్తిస్మము, క్రీస్తుతో కూడా మరణించుట మరియు తిరిగి లేచుట. బాప్తిస్మము, క్రీస్తుతో కూడా మరణించుట మరియు తిరిగి లేచుట. బాప్తిస్మం క్రైస్తవ విశ్వాస సమూహానికి ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు. బాప్తిస్మం అనేటువంటిది మనము చేసినటువంటి అపరాధాల నుంచి పశ్చాత్తాప భావాన్ని పొందేటట్లు చేసి దేవునికి సమీపిస్తులుగా చేసేటటువంటి గొప్ప కార్యము. మన పాపపు బ్రతుకునంతా కూడా తీసివేసుకొని ఒక నూతనమైనటువంటి పరిశుద్ధ జీవితానికి జీవించడానికి నాంది పలికేటటువంటి కార్యమే ఈ బాప్తిస్మము. మరి బాప్తిస్మం అనేటువంటిది నీటితో ఇస్తారు. అయితే నేను ఈ క్రైస్తవ సమూహానికి ఉన్నటువంటి గొప్ప ప్రశ్న ఏమిటి అంటే, ఎన్ని రకాల బాప్తిస్మాలు ఉన్నాయి? బాప్తిస్మములు ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాల, 2 రకాల? ఎవరో 3 రకాలు అంటున్నారే, ఏంటవి? నీటితోనే ఇచ్చేది ఏంటి? ఆ 2 పద్ధతులు, ఒకటేమో ముంచుడు బాప్తిస్మము, ఇంకొకటి చిలకరింపు బాప్తిస్మం కదా. అయితే అనేక మందికి ప్రశ్న ఏంటంటే, బాబు ఇందులో ఏది బాబు మంచి పద్ధతి అని అడుగుతున్నారు. మీరు చెప్పండి, మీరు ఏది మంచి పద్ధతి అనుకుంటున్నారు? ముంచుడు బాప్తిస్మే కదా. ఉదయం నుంచి చూస్తూనే ఉండా, దాదాపు 6 చోట్ల ప్రసంగం అయిపోయింది. ఒక్క చోట అయినా 2 కూడా మంచి పద్ధతులే బాబు అని అంటారని, ఆ మాట వినాలని ఎదురు చూస్తా ఉన్నా. కానీ ఎవరు ఆ మాట చెప్పడంగా. అందరూ ముంచుడు బాప్తిస్మే మంచిది బాబు, అదే శ్రేష్టమైన పద్ధతి, అదే మంచి ఉత్తమమైనటువంటిది అని అంటూ ఉన్నారు. ఈ బాప్తిస్మములో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, నీలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకొని నీవు శుద్ధుని కావటము. ఆనాటి యూదులు కూడా ఇదే ఆచారాన్ని చేసేవారు. దేవుని యొక్క సన్నిధానంలో వాళ్ళు బలులు అర్పించాలన్నా, ఆరాధన చేయాలన్నా, ఆరాధనకు ముందట, ఆరాధన అయిపోయిన తర్వాత వారు నీటితో శుద్ధీకరణ చేసుకునేవారు. దీనిని ఆ కాలంలో వాళ్ళు బాప్తిస్మముగా అనుసరించేవారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ నేటి ఈ యొక్క కాలములో కూడా అనేక మంది బాప్తిస్మానికి తగినటువంటి అర్థాన్ని గ్రహించకుండా అవి చేసేటటువంటి కార్యాల మీద మాత్రమే, అవి కలిగి ఉన్నటువంటి స్థితి మీద మాత్రమే ఆధారము చేసుకొని వాళ్ళు నిర్ణయం అనేటువంటిది చేసుకుంటున్నారు. ముంచుడు బాప్తిసమైన, నీ చిలకరింపు బాప్తిసమైన 2 ఇచ్చేది నీటితోనే. అయితే ఎందుకు చిలకరింపు బాప్తిసం అనేటువంటిది వచ్చిందంటే, ఇప్పుడు మన ప్రాంతంలో అయితే నీరంతా కూడా నదులలోనో, కాలువల్లోనో లేదా తొట్లలోనో బాగా ప్రవహిస్తూ ఉంటుంది, అందుబాటులో ఉంటుంది, సౌలభ్యంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే క్రీస్తు ప్రభుల వారు ఈ లోకాన్ని విడిచి తండ్రి యొద్దకు వెళుతున్నప్పుడు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 28:19 చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి, బాగా గమనించండి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఎవరికి అంట? ఈ లోకములో ఉన్నటువంటి సమస్త జనులకు. దక్షిణ భారత ఇండియాలో భారతదేశంలో మనం ఉన్నాము కాబట్టి ఇక్కడ వాతావరణ పరిస్థితులన్నీ కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటాయి. అదే నీవు నార్త్ ఇండియాకి వెళ్తే, బాగా చెప్పాలంటే కాశ్మీర్ ప్రాంతానికి వెళ్తే, అక్కడ నీరు ఎట్లా ఉంటుంది? మంచు రూపంలో ఉంటుంది. ఇంకా అంటార్కిటికా ఖండానికి వెళ్తే
సముద్రం మొత్తం కూడా మంచుతో నిండిపోయి ఉంటుంది. ఇంకా కొన్ని చైనా కానీ ఇట్లా వేరే వేరే ప్రదేశాలకు వెళ్తే అక్కడ నీరంతా కూడా ఏ విధముగా ఉంటుందంటే గడ్డ కట్టుకొని ఉంటుంది. ఏ మాత్రము కూడా ప్రవహించకుండా చలితో ఆ ప్రదేశం అంతా నింపబడుతుంది. అయితే అక్కడ కూడా జనులు అనేటువంటి వారు ఉన్నారు. ఆ ప్రాంతాలకు కూడా దేవుని యొక్క సేవకులు పంపబడ్డారు. వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వసించారు. బాప్తిస్మానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీరేం చేస్తారు? ముంచుడు బాప్తిసం బాగుంది, మంచిది బాబు అదే అన్నారు కదా. ఇప్పుడు ఆ ప్రాంతాలలో నదులన్నీ గడ్డ కట్టుకుపోయింటాయి. ఎట్లా ఇస్తారు? బలవంతంగా పోయి తీసుకొస్తారా? సరే, ఇది పక్కన పెట్టండి. మరి యేసుక్రీస్తు ప్రభుల కాలంలో ఆయన పునరుత్థానుడై తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత శిష్యులు ఆ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈనాడు మనము సౌఖ్యముగా చాలా సంతోషముగా దేవుని యొక్క సన్నిధానం గంభీరముగా కట్టుకుంటూ ఆలయాలలో చేరుతూ ఉత్సాహంగా మనము దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాము, దేవుని మాటలు వినగలుగుతున్నాం. కానీ క్రీస్తు ప్రభుల వారి కాలములో అలా లేదు. శిష్యులు ఎవరైనా వాక్యాన్ని చెప్తున్నారంటే, ఎవరైనా వాక్యాన్ని వింటున్నారన్నా, ప్రార్థన చేసేవారన్నా వారి మీద నేరాలను మోపి బంధకాలలో బంధించినటువంటి వారు, బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడతా ఉంటే ఆ కార్యాన్ని అడ్డుకొని చంపేటటువంటి వారు, ఇళ్లలో ఎవరైనా కూడుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నారంటే వారందరినీ దారుణంగా కొట్టేవారు. మరి ఆ కాలంలో కూడా వారు వాక్యాన్ని చెప్పారు, వాక్యాన్ని విశ్వసించారు, బాప్తిసానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా? అందుకనే ఆ కాలాలకు అనుగుణంగా వాళ్ళు ఏం చేశారంటే చిలకరింపు బాప్తిసం అనేటువంటిది తీసుకున్నారు. ఆ కాలంలో చిన్న పిల్లలకు సైతం కూడా ఆ యొక్క పాప భావం నుంచి తొలగిపోవాలని ఈ చిలకరింపు బాప్తిసం అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. చిలకరింపులో ఉన్నటువంటి భావం ఏమిటంటే ఆ పాపాన్ని నీవు వదులుకొని పరిశుద్ధమైనటువంటి జీవాన్ని జీవించటం. ముంచుడు బాప్తిసములో ఉన్నటువంటి భావం ఏంటంటే నీవు నీ పాపాన్ని వదిలిపెట్టుకొని మంచిగా జీవించడం. రెండిట్లో ఏమైనా వ్యత్యాసం ఉందా? మరి మీరెందుకు ముంచుడు బాప్తిసమే మంచిదని పట్టుకున్నారు? వాస్తవాన్ని మనము గ్రహించాలి, నేర్చుకోవాలి. రెండు కూడా ఉత్తమమైనటువంటివే. అయితే పరిస్థితుల ప్రభావం చేత అవి అలా ఎంచబడుతూ ఉన్నాయి. మరి నీవు ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని బాప్తిస స్థితిలోనికి రావాలి. సరే, ఇది బాప్తిసమము, దాని గురించి ఉన్నటువంటి విషయం. మరి నేను సంఘములో ఉన్నటువంటి అనేక మంది, సంఘంలో ఎందుకులేండి, ఇక్కడ మనమంతా కూర్చున్నాం కదా, ఎంతమంది బాప్తిసం తీసుకున్న ఒక చేతులు పైకెత్తండి. దాదాపు సగం మందికి పైగా సగం మంది ఉన్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్నతనంలో నుంచి కూడా క్రైస్తవ్య విశ్వాసాన్ని అనుసరించాం, క్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలు వింటున్నాం. మరి బాప్తిసం తీసుకోవడానికి ఎందుకు జంగుతూ ఉన్నారు? బాప్తిస్మాన్ని తీసుకోవాలంటే ఏదో ఒక గొప్ప ప్రమాదం జరుగుతుందేమో, అది తీసుకుంటే ఏదైనా ఘోరం జరుగుతుందేమో అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు భయపడుతూ ఉంటారు. అయితే బాప్తిసం ఏం చేస్తుందంటే నీవు ఆ పాపాల నుంచి దూరంగా ఉండటానికి, వచ్చేటటువంటి శోధనను ఎదుర్కొని నిలబడటానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు. కానీ సంఘములో మాత్రము ఇది కేవలము పెళ్లికి మాత్రమే తీసుకునేటటువంటి కార్యముగా ఉంది. నేటి దినాలలో ఆ పెళ్లికి కూడా తప్పదు బాబు, వేరే మార్గము లేదని చెప్పేసి అనేక మంది తీసుకుంటున్నారు. రీసెంట్గా ఒక వివాహం అయింది. పెళ్లి కొనుక్కు పిలిపించి బాప్తిసం తీసుకోవాలని ఆయన అంటే, అమ్మో వద్దు బాబు అన్నాడు. నేను పెళ్లి చేయను ఆయన అంటే. ఎందుకు అంత భయపడుతున్నామంటే నేను ఎంచుకున్న ఫీల్డ్ అట్లాంటిది బాబు, నేను ఉండలేను, దయచేసి ఏమనుకోవద్దు అనే. సరే నాయనా, అంతకన్నా గొప్ప ప్రమాదాన్ని నువ్వు ఎదుర్కోబోతున్నావు, మరి ఇది ఏమైంది అన్న. ఆ పిల్లడు సరే బాబు
మళ్ళీ సిద్ధపడతాను, ఏ విషయమైనా చెప్తాను అన్నాడు. మళ్ళీ ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి ఆ పిల్లవాడు బాప్తిసాన్ని తీసుకోవడం జరిగింది. అంటే నేటి దినాలలో తప్పదు అనేది కాదు, ఇదే తప్పనిసరి, ప్రతి ఒక్కరు కూడా పాటించాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను విశ్వాసులు ఈ ఆచారాన్ని జరిగించాలి. మరి ఈనాడు మనము చదివినటువంటి లేఖన భాగాలలో నుంచి దేవుడు మనకు 3 విషయాలను తెలియజేస్తున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయము 22వ వచనం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము యావత్తును చేసెను. ఇక్కడ ఈ ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనము నుంచి 24వ వచనం వరకు అంతవరకు చదివారా? ఎవరు మొదటి పాఠం చదివింది? ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 24వ వచనం వరకు చదవగా విన్నాం. ఈ లేఖనములో ఉన్నటువంటి భావం ఏంటి అంటే దేవుని యొక్క మాటను వినుట. నోవహు కాలములో జనులందరూ కూడా వారికి ఇష్టమైనటువంటి పనులను చేస్తూ పాపభావ కూపముతో వారు అనేకమైనటువంటి క్రియలను చేస్తూ వారి జీవనం అనేటువంటిది కొనసాగిస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి ఆ చెడ్డ కార్యాలను చూసి దేవుని యొక్క మనసు ఎంతగానో నొచ్చుకుపోయింది. ఎన్నిసార్లు వాళ్ళని గద్దించినా, దేవుని యొక్క మాటలను వినిపింపజేసినా వారందరూ కూడా ఆ పాప భావములో నుంచి వెనుకకు రాలేదు. అయితే వారందరిలోకెల్లా నోవహు గారు మాత్రమే దేవుని మాటను శ్రద్ధగా వింటూ దేవుడు ఏమైతే చెప్తాడో ఆ కార్యాలను చేస్తా ఉన్నాడు. ఆనాడు నోవహుకు చెప్పినటువంటి కార్యం ఏమిటంటే ఒక పెద్ద ఓడను చేయమని. ఓడను చేస్తున్నటువంటి సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనులందరూ కూడా నోవహు చేసినటువంటి కార్యాన్ని చూసి ఇతని పిచ్చివాడు, ఇతనికి మతిస్థిమితము లేదు, ఇతను శ్రమంతా ఓడ్చేసి ఏదో పని చేస్తున్నాడని చెప్పేసి భావించారు. కొంతమంది వ్యక్తులు వచ్చేసి నోవహు గారిని అవమానపరిచారు, కించపరిచారు. ఏమయ్యా, ఇప్పుడు ఏమైనా వరదలు వస్తున్నాయా? సముద్రం ఏమైనా ఉన్నదా? ఎందుకు ఇంత పెద్ద ఓడను నువ్వు నిర్మిస్తున్నావు అని. ఆయన అన్నాడు, నాకు దేవుడు సెలవిచ్చాడు అని. అయితే అక్కడ జనమంతా కూడా నోవహు గారిని వెర్రివాని వలె భావించారు. కానీ ఆయన ఏమాత్రము కూడా వారి మాటలను పట్టించుకోకుండా దేవుని యొక్క మాటను మాత్రమే శ్రద్ధగా వింటూ ఆ కార్యాన్ని చేశాడు. ఒకానొక దినమున ఆ ప్రళయం అనేటువంటిది ఆ ప్రాంతానికి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా ఆశ్చర్యపోయారు. నోవహు వెర్రివాడు కాదు, మనమే వెర్రి వాళ్ళము, మనమే పాపులము. దేవుడు మనతో మాట్లాడుతున్నా ఆయన మాటలన్నిటిని కూడా వినకుండా చెవదాట. ఇప్పుడేమో ప్రమాదం అనేటువంటిది వచ్చిందని చెప్పేసి వాళ్ళు కేకలు పెడుతున్నారు, అరుస్తూ ఉన్నారు. నోవహు దగ్గరికి వచ్చి ఒకసారి తలుపులు తీవ్వమని ప్రాధాయపడుతున్నారు. కానీ ఎవరు కూడా రక్షింపబడలేదు. కారణం ఏంటంటే అక్కడ దేవుని యొక్క మాటను వాళ్ళు వినకపోవటము చేత. నోవహు గారు దేవుని యొక్క మాటను శ్రద్ధగా విన్నాడు కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా తీర్చబడి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఒక నూతనమైనటువంటి సమాజము, ఒక నూతనమైనటువంటి సృష్టి ఈ లోకములో ప్రారంభం అవ్వటానికి దేవుడు నోవహును వినియోగించుకోవడం జరిగింది. కారణం ఏంటంటే ఆయన మాటను విన్నాడు కాబట్టి. ఆనాడు దేవుడు ఏం చేశారంటే బాప్తిస్మ కార్యక్రమం ద్వారా ఒక జనాంగము రావటానికి, పరిశుద్ధమైనటువంటి జనాంగము ఈ లోకానికి రావటానికి, వారందరూ కూడా దేవుని యొక్క భయభక్తులతో జీవించడానికి ఆ కార్యం అనేటువంటిది నాంది పలికింది. దేవుడు ప్రత్యేక పరచడము మనం చూస్తున్నాం. దానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను వినుట. రెండవది ఏమిటంటే గ్రహించాలి. మొదటిదేమో వినుట, రెండవదేమో గ్రహించుట. ఏంటి దానికి దీనికి వ్యత్యాసము? గ్రహించుట అంటే ఏంది బాబు? వినుట అంటే ఏంది? రెండు ఒకటే కదా? కాదా? మళ్ళీ వేరైతే ఏదో చెప్పండి.
ఇక్కడ వాక్యాన్ని అంతా బాగా విన్నారు కదా, ఇంటికి వెళతానే ఏమవుతుంది? ఇంటి వరకు ఎందులే, ఆ గేటు దాటి వెళ్తేనే ఆ వాక్యం మనలో మర్చిపోతాం. అంటే శ్రద్ధ అనేటువంటిది ఉండదు. దీనిని వినుట అంటారు. గ్రహింపు అనేటువంటిది ఏమో ఎలాగుంటుందంటే, నీవు విన్నటువంటి వాక్యము పట్ల ఎక్కువగా శ్రద్ధ పడతావు. దేవుడు ఏమని నాతో ఈరోజు మాట్లాడాడు, ఆ సందేశము ఏ విధమైనటువంటి ఆలోచన నాకు కలిగించింది, నేనేమి చేయాలి, ఏ స్థితిలో ఉన్నానని నిన్ను నీవే ప్రశ్నించుకునేటట్లు చేస్తుంది. గమనించండి, రోమాపత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. అందరూ బాగా గమనించండి. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు యుందుమా. విన్నారు కదా? అందరూ విన్నారా? ఏమర్థమైందో చెప్పండి. వాక్యాన్ని విన్నారు కదా, మరి విన్న వాళ్ళు ఏమర్థమైందో చెప్పాలి నాకు. ఇదే వినుటకు గ్రహించుటకు అర్థం భేదం. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా. ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా, మీరందరినీ ఒక వరుసలో నిలవబెట్టి ఒక చేత పాము పట్టుకుంటా. ఏం పట్టుకుంటా? పాము. వీళ్ళు కూడా శ్రద్ధగా వింటున్నారు. సరే, ఇంకొక చేత్తో ఏం పట్టుకున్నానంటే, ఆ పాము కరిస్తే దానికి విరుగుడు మందు పట్టుకొనున్నా. ఒక చేత్తోనేమో పామును, ఇంకొక చేత్తోనేమో విరుగుడు మందును. మొదటి వ్యక్తిని పిలిచా, కరిపించా, ఇంజెక్షన్ వేస్తా అని చెప్పినా. వస్తారా నా దగ్గరికి? రాదా? అంటే నా మీద నమ్మకం లేదా, మందు మీద నమ్మకం లేదా? ఏమి? మాకెందుకు బాబు ఆ శ్రమలన్నీ? పాముతో కరిపించుకోవడం ఎలా, ఇంజెక్షన్ వేసుకోవడం ఎలా, అవన్నీ మేము భరించలేంలే, మాకొద్దులే, మేము ఇట్లనే వాక్యం వింటాం. అంటే ఇక్కడ ఒక సమస్య ఉంది, సమస్యకు తగినటువంటి పరిష్కారం ఉంది. కానీ ముందుకు రండయ్యా అంటే రాకుండా ఉన్నారు. ఎందుకంటే ఆ పాము కలిస్తే మాకు నొప్పి బాబు, జ్వరం వస్తుంది, సచ్చుబడిపోతాము, నీరసంగా ఉంటాము, అనేక రోగాలు వస్తాయి, చెయ్యికి దెబ్బ తగులుతుంది, ఆ బాధలని మేము భరించాం. కరిపించుకోవడం ఎలా, సూదేసుకోవడం ఎలా, మాకొద్దులే. దీనికి ఈ విధంగా మంచి ఆలోచన చేస్తానే ఉండవు, నేను కూడా ఒప్పుకుంటా. మరి పాపములో నుంచి పరిశుద్ధమైన స్థితిలోకి రండయ్యా, బాప్తిసం తీసుకోండి అని ఎందుకు రాకుండా ఉన్నారు? ఆల్రెడీ మీకు పాము కరిచేసింది, నా దగ్గర మందు ఉందయ్యా, దగ్గరికి రండి అంటే రాకుండా ఉన్నారు. ఎందుకు రాకుండా ఉన్నారు? నాకు అర్థం కాల. బాప్తిసం తీసుకుంటే శ్రమలు ఎక్కువ అవుతాయా? నిజమే, బాప్తిసం తీసుకుంటే శ్రమలు అధికమవుతాయి. అయితే మునుపు నీతో క్రీస్తు లేడు, అప్పుడు చిన్న శ్రమ వచ్చినా నువ్వు చతికిల పడిపోతావు. బాప్తిసం తీసుకున్న తర్వాత నీలో దేవుడు నివసిస్తాడు. ఇప్పుడు సమస్య అనేటువంటిది ఎంత జటిలమైనా నీవేమైతావంటే దానిని ఎదుర్కోవడానికి శక్తినిస్తాడు. దానిలో నిలవబడటానికి దేవుడు ప్రోత్సహిస్తాడు. నీవు అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమలతో దేవుడు నీ తోడుగా ఉంటాడు. కారణం ఏంటంటే అటువంటి భయంకరమైనటువంటి శ్రమలన్నీ కూడా ఆయన సిలువలో భరించాడు కాబట్టి. ఇప్పుడు నీకు వచ్చే శ్రమ అంత చిన్నది కదా. లోకములో ఉన్నటువంటి పాపమును అంతటిని కూడా ఆయన భరించాడండి. మరి లోకములో ఉన్నటువంటి శ్రమ కంటే నీ శ్రమ ఆయన ముందర చాలా చిన్నది. ఆ బాప్తిసం తీసుకుంటే దేవుడు నీకు ఒక శ్రేష్టమైనటువంటి మార్గాన్ని చూపిస్తాడు. ఆ విషయము నేటి క్రైస్తవ విశ్వాస సమాజము మరిచిపోతున్నది. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మేము పాపం చేసాం బాబు, అయితే ఒప్పుకుంటాం, అయితే ఇప్పుడే మేము ఆ పాపం నుంచి మేము బయటికి రాం, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోవాలా, మేము సెటిల్ కావాలా, ఇంకా సుదూర ప్రయాణం ఉందయ్యా, మరి ఇప్పుడే తీసుకుంటే ఎట్లా?
అదే ఈ వాక్యంలోని అర్థం. మళ్ళా చదవండి. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి ఒక అమ్మ నాకు 1,00,000 రూపాయలు ఇచ్చినారు. ఆమె దగ్గరికి వెళ్ళేసి మరలా మాట్లాడాడు, అమ్మ 1,00,000 రూపాయలు నేను ఇవ్వలేను, నా స్థితి బాగాలేదంటే, సరేలే బాబు అని ఒప్పుకుంది. ఇక్కడ నుంచి ఒక అతని దగ్గర ఒక 100 రూపాయలు తీసుకున్నా, దానికి కూడా నేను చెల్లించలేకపోయా. మరి వీరిద్దరిలో ఎక్కువగా ఎవరు క్షమించినట్లు? 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి వారే కదా. అంటే పాపాలు ఎక్కువగా ఎవరైతే చేస్తారో క్రీస్తు ప్రభుల వారు క్షమిస్తారు కదా. మరి నేను ఇప్పుడు కొన్ని పాపాలే చేశాను, అప్పుడు దేవుని కృప నా యందు కొద్దిగానే ఉంటుంది. నేను పాపం అనేటువంటిది ఎంత ఎక్కువగా చేస్తే దేవుని కృప అంత అధికముగా నా మీద ఉంటుంది కదా. మరి నువ్వేంది బాబు ఇప్పుడే బాప్తిసం తీసుకోమంటావు? ఇది మంచి పద్ధతి కాదు కదా అంటారు. మీకు వచ్చిందా ఈ ఆలోచన? అంటే తక్కువ పాపం చేశాం కాదు బాబు, మా మీద దేవుని కృప తక్కువగానే ఉంటుంది, మేము ఎక్కువ పాపాలు చేసిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళేసి క్షమాపణ అడుగుతాం, అప్పుడు కృప కూడా అధికముగా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది వ్యక్తుల యొక్క ఆలోచన. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారో చూడండి, అట్లనరాదు, అలా ఆలోచించకూడదు. ఎందుకంటే నీవు పాపము చేస్తే ఆ పాపములోనే జీవిస్తూ ఉంటే చివరికి ఏమవుతుందంటే దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ప్రార్థించలేనటువంటి స్థితి వస్తుంది. దేవుని యొక్క మాటను వినడానికి కూడా ఆ పాపము అడ్డుపడతా ఉంటుంది. ఒకసారి మనమే గమనించండి, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, అయితే అనుకోకుండా వారి మధ్య తగాదా వస్తుంది. ఉన్నట్లుండి ఆ తగాదాకు గల కారణము వేరొక వ్యక్తి అని తెలుస్తుంది. ఇప్పుడు వారు మునుపు ఉన్నట్లుంటారా? ఎంత కలిపినా కానీ ఆ యొక్క మత్స అనేటువంటిది అలాగే మిగిలిపోతూ ఉంటుంది. అలాగే పాపము కూడా అధికం అవుతా ఉంటే ఏం చేస్తుందంటే నిన్ను దేవుని యొక్క చెంతకు రానియకుండా అడ్డుపడుతుందండి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఇప్పుడన్నా మారండి అయ్యా, ఇప్పుడన్నా దేవుని యొక్క సన్నిధానానికి రండి, పరిశుద్ధతముగా జీవించండి, ఆయన క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ నీవెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు ఈ యొక్క సమయాన్ని దాటి వేస్తున్నావు? నీవు దాటి వేస్తా ఉంటే ఆ ప్రమాదం అనేటువంటిది ఎక్కువైతా ఉంటుంది. ఒకసారి అవకాశము కూడా రాకుండా ఉండకపోవచ్చు. అందుకనే సిద్ధపడమని, నీకున్నటువంటి ఆ ప్రాచీన స్వభావాన్ని, పాపపు స్వభావాన్ని దేవుడు తొలగించుకోమని సెలవిస్తున్నాడు. అదే ఈనాటి లేఖన భాగములో ఉన్నటువంటి గ్రహింపు అనేటటువంటి విషయం. వాక్యాన్ని వినేటటువంటి వారు ఏం చేస్తారంటే బాప్తిస కార్యక్రమాన్ని జవదాటుతూ పోతూ ఉంటారు. కానీ ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాప్తిస కార్యక్రమంలో పాలు పొందడం జరుగుతుంది. మరి వినే స్థితిలో ఉన్నారో, గ్రహించే స్థితిలో ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇక మూడవది ఏమిటంటే పాటించాలి. వినాలి, గ్రహించాలి, పాటించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చదవండి. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణము ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రాంతంలో ఉంటే ఆయనను చూడాలని గ్రీకు దేశస్థులు వచ్చారు.
గ్రీకు దేశస్థుల యొక్క భావన ఏంటంటే వాళ్ళు లోకములో జరుగుతున్నటువంటి విషయాల పట్ల రీసెర్చ్ పరిశోధన చేసేవారు. మరి క్రీస్తు ప్రభుల వారి గురించి విన్నటువంటి ఆ మాటలను గురించి వారు స్వయముగా చూడటానికి దేవుని యొక్క సన్నిధానానికి రావడం జరిగింది. ఆ యొక్క సమయములో క్రీస్తు ప్రభుల వారు వారితో సెలవిస్తున్నటువంటి మాటలువి ఏమిటి అంటే, చూడండి, గోధుమ గింజను సాదృశ్యముగా చూపిస్తూ మనిషి యొక్క జీవనము ఈ విధముగా ఉండాలని ఆయన తెలియచేస్తున్నాడు. ఈ గోధుమ గింజ తెలిపేటటువంటి పాఠం ఏంటంటే, నీ ఒక్కరి కోసము నీవు ప్రయాసపడితే, స్వార్థం కోసం నీవు జీవిస్తే దానిలో ఎటువంటి ప్రయోజనము ఉండదు. నలుగురి కోసం నీవు ప్రయాసపడితే ఆ జీవనం అనేటువంటిది గొప్ప అర్థాన్ని సంతరించుకుంటుందని దేవుడు ఈ లేఖన మాటల ద్వారా సెలవిస్తున్నాడు. అంటే మనలో స్వార్థపు ఆలోచనలు విడిచిపెట్టి పనులకు సహాయము చేసేటటువంటి గుణము రావాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈనాడు అనేక మంది వ్యక్తులు అనేక మంది పనులను చేస్తా ఉన్నారు. అయితే వ్యక్తిగత జీవితం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు అది ఆ విషయము తగినటువంటిది కాదని, నీవు పాటించేటటువంటి విషయాన్ని ఏమిటో బోధిస్తూ ఉన్నాడు. గోధుమ గింజ ఏ విధముగా అయితే చచ్చిపోతుందో, భూమిలో నాటబడుతుందో, అప్పుడు అనేకమైనటువంటి ఫలాలను ఇస్తుంది. నీవు కూడా ఈ లోకములో నీ వరకు జీవిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. నీలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకొని చచ్చిపోవడం అంటే ఆ పాపాన్ని మన జీవితంలో నుంచి తీసివేసుకొని క్రీస్తు ప్రభుల వారికి సన్నిహితముగా చేరతావో, అప్పుడు దేవుడు నిన్ను ఒక సాధనముగా వాడుకొని అనేక మంది వ్యక్తులకు ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. ఇది మనము పాటించవలసినటువంటి విషయం. శ్రమ పడుతున్నాము, ఆ శ్రమ ఎటువైపు వెళుతుందో నీవు గ్రహించమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని కొరకు ఈ లోకములో ఉన్నటువంటి సాటి వ్యక్తులకు సహాయం చేయమని దేవుడు సెలవిస్తున్నాడండి. మరి బాప్తిసం అనేటువంటి ఈ కార్యక్రమములో క్రీస్తు ప్రభుల వారు ఏ విధముగా మన కొరకు మరణించి పునరుత్థానుడైనాడో, ఆ క్రీస్తు ప్రభుల వారి యొక్క కార్యక్రమాలలో నిన్ను కూడా భాగస్థునిగా చేస్తున్నాడు. అందుకనే తన యొక్క మాటలను నేడు మనందరికీ వినిపిస్తున్నాడు. నీవు గ్రహించాలని, నీవు పాటించాలని. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తావో మన జీవితం అనేటువంటిది పరిశుద్ధతముగా మార్చబడి దేవుణ్ణి మహిమపరచగలుగుతుంది. దేవుని యొక్క దీవెనలకు నీవు వారసురాలివి కాగలవు. అటువంటి ఆశీర్వాద కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదుము. దయగలిగినటువంటి మా దేవా, మీకే వందనాలు స్తుతులు.